వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని పేర్లు అంటే ఎస్హెచ్ తోటి ఎండ్ అయ్యేటువంటి కొన్ని పేర్లు ఉంటాయి. బట్ రిపీటెడ్గా అందులో కనుక మనం చూస్తే కొంతమంది పీక్లో ఉంటారు, అంటే సూపర్ స్టార్ రేంజ్లో ఉంటారు. కొంతమంది చాలా వీక్గా డౌన్ అయిపోయి ఉంటూ ఉంటారు. అంటే ఫినాన్షియల్గా ఎక్కడో వాళ్ళు ఓవర్కమ్ అవటం కూడా చాలా కష్టమైపోతుంది. అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎలాంటి వైబ్రేషన్స్ ఉండటం వలన ఆ విధంగా ఉంటుంది. అండ్ ఆ పేరులో బలం ఉందో లేదో ఎలా మనం తెలుసుకోవాలి అని అంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా తెలుసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో సార్. హలో నాన్న. సార్, పేరులో ఎస్హెచ్ అనేటువంటి దాంతో ఎండ్ అయ్యేటువంటి పేర్లు చాలా కనిపిస్తాయి. మనం కొంతమంది సూపర్ స్టార్ రేంజ్లో చూస్తే కొంతమంది ఏమో చాలా డౌన్ స్టేజ్లో ఉంటారు. అవును. అది ఎలానంటే ఇంక జీవితం అక్కడితోనే ముగిసిపోతుందేమో అన్నట్టు తిరిగే ఉంటారనమాట. ఎగ్జాంపుల్కి మహేష్ అనేటువంటి పేరు కనుక మనం తీసుకుంటే అలా కనిపిస్తుంది మనకి. ఆ పేరు బలం ఎంత ఉందో ఎలా తెలుసుకోవాలి, ఎందుకు అలా జరుగుతుంది అసలు జనరల్గా? నాన్న, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మన ప్రోగ్రామ్స్ అందరికి కూడా నా నమస్కారాలు. మీ పేరులో బలం తెలుసుకోవడానికి స్క్రీన్లో 4 నంబర్స్ ఉన్నాయి. ఈ 4 నంబర్స్లో ఏ నంబర్కైనా మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ చేయండి. నేను 5 to 7 minutes టైం తీసుకొని ఓపిక్గా మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు, మీకు నా అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది ఫోటోతో కూడా పెడతాను. రాంగ్ ఉన్నవాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ, లేదా యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్. నాన్న, చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలామంది అడుగుతుంటారు నాన్న ఇది. ఒక పేరుతో ఒకరు పీక్లో ఉన్నారు, ఒకరేమో డౌన్లో ఉన్నారు. కారణం ఏంటి? దేవుడు మనకిచ్చిన మొదటి ఆస్తి మనకు కానీ మన పిల్లలకు కానీ మన పుట్టుక. ఈ పుట్టుక మ్యాచ్ అయ్యి ఎవరైతే పేరు పెట్టుకుంటారో వాళ్ళు గెలుస్తూనే ఉంటారు. ప్రతి అడుగులో విజయం. మేబీ ఇన్ కెరియర్, ఎడ్యుకేషన్, ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్, బిజినెస్ లైఫ్, ఏదైనా సక్సెస్. పర్టికులర్గా మహేష్ అనే పేరు తీసుకుంటే MAHESHలో 6 అక్షరాలు ఉన్నాయి. 6 అంటే శుక్రుడు. వీళ్ళు చాలా అందంగా ఉంటారు, డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది, చాలా పాజిటివ్ వైబ్తో ఉంటారు. వీళ్ళు సకల సుఖాలు అనుభవించడానికి పుట్టిన వాళ్ళు 6 letters వాళ్ళు. వీళ్ళు ప్రతిరోజు పండగలాగా ఖర్చు పెడతారు, డబ్బులు ఎంజాయ్ చేస్తారు. దే విల్ ఎర్న్ మనీ ఆల్సో. ఈ 6 letters చాల్డీన్లో 23వ నంబర్ ఉంది. ఈ 23 అనేది పంచభూతాలు దీవించే నంబర్. 2 చంద్రుడు, 3 జూపిటర్, 2 కలిసి 5 బుద్ధి బలం. ఈ బుద్ధితో డబ్బులు సంపాదించాలి. 23వ నంబర్ ఉన్న వాళ్ళలో కేసీఆర్ గారు, రతన్ టాటా గారు, ఎల్కే అద్వానీ గారు, జయలలిత గారు, పెద్ద పెద్ద వాళ్ళు. ఈ 23 వాళ్ళని స్టార్ చేసేస్తుంది. పైథాగరస్ సిస్టంలో 27 నంబర్ ఉంది. ఈ 27 నంబర్ సగం మందికి పడితే సగం మందికి పడదు. ఇది భీముడు గెద, అందరూ మొయ్యలేరు ఈ గెదని. ఒక భీముడే మొయ్యగలడు, అంటే ఆయనకే సొంతం 27. 27 నెంబర్ ఏం చేస్తుందంటే ఇనిషియల్గా పీక్ తీసుకెళ్తుంది, ఒక పెండులం పైకి తీసుకెళ్తుంది. చాలామంది 50% పైనే ఉండిపోతారు, కిందకి రారు. 50% కిందేసి కొడుతుంది. ఈ 27 ఉన్న వాళ్ళలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెల, తర్వాత మనసు మమత సీరియల్లో శ్రావణి, చాలామంది. ఈ 27 వాళ్ళు సుఖాలు చూస్తారు, నెక్స్ట్ దుఃఖాలు చూస్తారు. దిల్ బి గోయింగ్ ఇన్ టు స్టేజ్ ఆఫ్ డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం, థాట్స్ ఆఫ్ సూసైడ్ కూడా వస్తాయి. ఈ మహేష్ అనే పేరు తీసుకుంటే పర్టికులర్ 6న పుట్టిన వాళ్ళకి కానీ 9న పుట్టిన వాళ్ళకి అద్భుతం. మన మహేష్ బాబు కూడా 9th పుట్టాడు, August 1975. 6 అన్నా 9 అన్నా తిప్పిస్తే 9. 6 శుక్రుడు, 9 కుజుడు, 2 చాలా పవర్ఫుల్ ప్లానెట్స్. ఈ 6న పుట్టిన 9న పుట్టిన మహేష్ పేరు అదృష్టాన్ని, మంచి భార్యని, మంచి సంతానాన్ని, అండ్ వీళ్ళు తల్లిదండ్రుల మీద చాలా ప్రేమ భక్తితో పూజిస్తూ ప్రేమిస్తూ ఉంటారు. అండ్ దే విల్ ఈవెన్ స్పెండ్ 1 to 5% ఆన్ చారిటీస్, దాన ధర్మాలు కూడా చేస్తారు. అదే ఈ 6, 9 కాకుండా 1న పుట్టిన వాడికి మహేష్ పేరు కంప్లీట్ నెగిటివ్. 1, 10, 19, 28 సూర్యుడు. ఈ మహేష్ పేరులో అక్షరాలేమో 6, 6 ఏమో శుక్రుడు. ఈ 1కి 6 పడదు. ఏమవుతుందంటే కోపం పెరుగుతుంది. ఎడ్యుకేషన్లో బ్రేక్స్, జాబ్లో ఇక్కడ ఉంటే అక్కడ ఉండాలనిపిస్తుంది,
ఇక్కడ రిజైన్ చేసి అడిగిపోతే అక్కడ జాబ్ రాదు. సో ఫైనాన్షియల్ ఇబ్బందులు, భార్యతో కొట్లాట్లు, ఒకటిలో పుట్టిన వాళ్ళకి, రెండులో పుట్టిన వాడికి 50-50 ఉంటుంది. 3 వాడికి పీక్ నెగిటివిటీ. 3 దేవతల గురువు, మహేష్లో 6 అక్షరాలు రాక్షసుల గురువు. ఈ 6, 3 పడదు. సో అందుకే అసలు మనకు ఈ పేరు పడుతుందా లేదా, మన పేరులో నంబర్స్ మ్యాచింగ్ ఉన్నాయా లేదా చూసుకొని, బాగున్న వాళ్ళకి మనం ఏం చేయక్కర్లేదు నాన్న, లక్కీ. బాగలేని వాళ్ళు అంటే ఎలా ఉంటుందంటే ఏం చేసినా కలిసి రాదు, హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్, రిలేషన్ ప్రాబ్లమ్, వాళ్ళు పేరు చెక్ చేసుకోవాలి. ఇలాగ మనం చెప్తున్నాం పేరు బాగుందా లేదా, రాంగ్ ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకుంటే అద్భుతంగా లైఫ్ మారేలాగా ఒక లెటర్ మార్చి విల్ గివ్ దమ్ సక్సెస్. వెరీ గుడ్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.